హాయ్ అండి. నేను నిఫ్టీ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. సో ప్రతిరోజు మనము ఒకే స్టాక్ ఫోకస్ చేయడం వల్ల అదే స్టాక్‌లో అంటే బ్యాంక్ నిఫ్టీలో గాని, నిఫ్టీలో గాని మొమెంటం లేకపోయినా దాంట్లో మనం బై చేయాలని ట్రై చేయడము, దానివల్ల లాసెస్ అవ్వడం అనేది జరుగుతుంది. కావాలంటే ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ గమనించండి ఫ్రెండ్స్. ఓకే. నిఫ్టీ చార్ట్ తీసుకుంటే మనకు చాలా క్లియర్‌గా ఏడిఎక్స్ అనేది బ్లూ లైన్ అనేది క్లియర్‌గా ఫాలో అవుతుంది. మన ఫస్ట్ థంబ్ రూల్ ఏంటి అంటే ఏడిఎక్స్ అనేది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గాని, ఓకే. 1 అవర్‌లో, 15 మినిట్స్‌లో ఈ విధంగా మనం ఫాలో అవుతుంటే డెఫినిట్‌గా మనము అవాయిడ్ చేయాలి అనేది మన థంబ్ రూల్ అన్నమాట. ఓకే. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుందో మనకు అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మన థంబ్ రూల్‌ను మనమే బ్రేక్ చేస్తే ఎట్లా? సో, అందుకోసమే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు మనం ఏదో ఒక స్టాక్స్‌లో అంటే మనీ సంపాదించాలనే ఉద్దేశ్యంతో మనం ఏం చేస్తున్నామంటే ఏడిఎక్స్ అంటే మొమెంటం ఉన్నా లేకపోయినా ఓకే. మనం దాంట్లో ట్రేడ్ చేయాలని ట్రై చేసుకుంటూ మన మనీ అనేది లాస్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇక్కడ కూడా చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏడిఎక్స్ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? సో, మరి ఎలా మనము ట్రేడింగ్ ఆపేస్తే ఏ విధంగా? సో, బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్కువ ట్రేడ్ ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడేమో చూస్తే మొమెంటం అనేది లేదు. సో, అందుకోసము నేను ఏం చేస్తున్నానంటే ప్రతి స్టాక్‌ని నిఫ్టీ 50 స్టాక్స్‌లో మనకు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో దాని అన్నిటిని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి కూడా ఏడిఎక్స్ అనేది ఐడెంటిఫై చేసాం. సో, మీరు గమనించారో లేదో రీసెంట్‌గా మనము కొన్ని బ్రేక్‌ఔట్ చార్ట్స్ ఫోకస్ చేసాం. చూడండి మీకు ఎస్‌బీఐ లైఫ్ ఇచ్చాము. తర్వాత ఎన్‌టీపీసీ మెన్షన్ చేశాము. ఐసీఐసీఐ బ్యాంక్ మెన్షన్ చేశాము. ఓకే. హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ మెన్షన్ చేశాము. ఓకే. టాటా మోటార్స్ డీవీఆర్, ఓకే. మహీంద్రా అండ్ మహీంద్రా ఇట్లా మనము డిఫరెంట్ స్టాక్స్ అనేది బ్రేక్‌ఔట్ చార్ట్స్ పోస్ట్ చేశాము. ఎప్పుడైతే అవి బ్రేక్‌ఔట్ అవ్వంగానే మీకు ఒక వండర్‌ఫుల్ చూడండి కోల్ ఇండియా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. కోల్ ఇండియా. ఓకే. కోల్ ఇండియా ఏ విధంగా మూవ్ అయింది అనేది మనం ఒక్కసారి గమనిస్తే చూడండి ఏ విధంగా మనకు చక్కగా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చాలా షార్ప్‌గా మూవ్ అయింది. ఓకే. సో, ఇక్కడ చూసారంటే ఏడిఎక్స్ అనేది మనకు రైజ్ అవుతూ వచ్చింది. ఓకే. సో, ఎంఏసిడి బైలో వచ్చింది. అదే విధంగా ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది. సో, దీనికి తోడు ఫ్రెండ్స్ మనం ఇంకొకటి యాడ్ చేసుకుందాం. ఏంటంటే ట్రెండ్ లైన్ అన్నమాట. ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ కూడా మనం యాడ్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. చూడండి. సో, ఇక్కడ లైన్స్‌ను టచ్ చేస్తూ ఓకేనా? ఇక్కడ లైన్స్‌ను టచ్ చేస్తూ ఓకే. మీకు ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకోవాలి. సో, ఎక్కడైతే మీకు బ్రేక్‌ఔట్ అవుతుందో ఓకే. ఎక్కడైతే బ్రేక్‌ఔట్ అవుతుందో అక్కడి నుంచి మనము ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఎంఏసిడి అదే విధంగా ఏడిఎక్స్ రైస్ బేస్ చేసుకొని మనము పొజిషన్స్ తీసుకోవచ్చు. చూడండి మనకు దాదాపు మనము ఏమనుకున్నాము ఈ పర్టిక్యులర్ దగ్గర 136 ఓకే. 136 రేంజ్ బ్రేక్ అయితే మనము ఓకే. ఫోకస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను. ఒక్కసారి దీన్ని గమనిస్తే మీరు ఏ విధంగా కోల్ ఇండియాను మనము మనీ సంపాదించుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. నేను కోల్ ఇండియా 150 కాల్ తీసుకుంటున్నాను. ఓకే. మనకు ప్రైస్ దగ్గరగా ఓకే. అదే విధంగా స్టాక్ ఆప్షన్స్ 2021 ఓకే. మే 1 సో 150 కాల్ అండి. 150 కాల్ చేస్తున్నాను. దాని హిస్టరీ చూసుకుంటే మనకు ఏ రోజు మనము పోస్ట్ చేయడం జరిగిందో ఒకసారి గమనిద్దాం. సో, మనము మే 7థ్ పోస్ట్ చేశామండి. మే 7థ్ పోస్ట్ చేశాము. ఓకేనా? సో, మే 7థ్ రోజు మనకు ఏ విధంగా ఉండిందో ఒకసారి గమనిస్తాం. ఓకే. చూసారా ఇక్కడ? ఆ రోజు మనకు రూ. 70 ఉండిందండి
75 పైసా ఉందండి. సో మనకు హై తీసుకున్నా కూడా రూపాయ 1 రూపీ 20 పైసా. ఓకే, ఈవెన్ క్లోజ్ తీసుకున్నా కూడా 1 రూపీ 10 పైసా. సో అది మనకు ఎంతకు మూవ్ అయింది చూడండి, 12 రూపీస్ 75 పైసా. అంటే దగ్గర దగ్గర మీకు 12 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దీని యొక్క లాట్ సైజ్ ఎంత అని మనం తీసుకుంటే, ఓకే, దీని యొక్క లాట్ సైజ్ మనం తీసుకుంటే 4000 చేంజ్ అనుకుంటా అండి. 4200 అండి. సో 4200 ఓకే ఇంటూ 12 రూపీస్. సో 4200 ఇంటూ 12 రూపీస్. ఎంత హ్యూజ్ ప్రాఫిట్స్ వచ్చాయి చూడండి ఒకసారి. 4200 ఇంటూ 12 రూపీస్. సో 50,000 రూపీస్ పర్ లాట్ అండి. సో ఇంతకన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము చూసారా? ఎన్ని రోజుల్లో మరి అది అనుకుంటే ఒక్కసారి గమనించాం అనుకోండి, అది కూడా ఎన్ని రోజులు అంటే దాదాపు మనకు జస్ట్ 1 2 3 4 5 6 7 8 మాక్సిమం 10 డేస్ అండి. సో 10 డేస్ లోనూ మనకు విత్ ఇన్ 50,000 రూపీస్ ఒక లాట్ అనేది మనము ఇక్కడ సంపాదించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనము ఫోకస్ చేయాల్సిన నెక్స్ట్ ఏ విధంగా మనం ఫోకస్ చేయాలి అంటే సింపుల్ వే అండి. డైలీ టైం ఫ్రేమ్ లో ఈ విధంగా ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఓకే ఎంఏసిడి బయటకు వచ్చి అదే విధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతున్న స్టాక్స్ ను ఐడెంటిఫై చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అప్పుడు డెఫినెట్ గా ఏమవుతుందంటే మనకు అంటే బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ట్రేడ్ చేయాలి అనే ఉద్దేశం నుంచి బయట వచ్చి మనము ఓవరాల్ గా ఆప్షన్ బయింగ్ ప్రాఫిట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, కానీ మీరు ఒక్కసారి మీరు గమనించాలంటే ఎంత హ్యూజ్ వర్క్ నేను చేశాను చూసారా? ఇవన్నీ కూడా నేను స్టాక్స్ కు ఈరోజు చేసిన వర్క్. కాబట్టి డెఫినెట్ గా మీ యొక్క హెల్ప్ ఉంటే నేను దీన్ని సింప్లిఫై చేసి ప్రతి స్టాక్ కూడా ఒక బిగ్ మొమెంటం ఉండే స్టాక్స్ మనము ఐడెంటిఫై చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో అప్పుడు ఏంటంటే ప్రతి స్టాక్స్ లోనూ కూడా మనము మనీ అనేది సంపాదించుకోవచ్చు. అదే విధంగా రీసెంట్ గా చాలా స్టాక్స్ సన్ ఫార్మా కావచ్చు, దివిస్ ల్యాబ్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఓకే, ఇవన్నీ చాలా రాక్ అయ్యాయండి. సో అవన్నీ బట్ ఏంటంటే మిస్సింగ్ ఆపర్చునిటీస్, అవన్నీ కూడా మిస్సింగ్ ఆపర్చునిటీ చాలా హ్యూజ్ ల్యాక్స్ లో మనం మిస్ అయినాము. ఒక్కసారి గమనించండి, ఇక్కడ చూడండి టాటా స్టీల్ గమనించండి, ఇది ప్రతి ఒక్క చోట మనకి ఇది ఎంత బై ఆపర్చునిటీ అండి. ఇవన్నీ కూడా బై ఆపర్చునిటీ. ఓకే, ఇవన్నీ కూడా బై ఆపర్చునిటీ అండి. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో చూడండి, ఇక్కడ చూసారా మీరు, నేను ఎప్పుడు మీకు చాలా క్లియర్ గా చెప్తున్నా, ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతూ ఉండే కొద్దీ మనకు హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది బయర్స్ రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనము డెఫినెట్ గా ఓకే ప్రాఫిట్స్ తీసుకోవాలి ప్రతిరోజు అంటే డెఫినెట్ గా ఏం చేయాలంటే ఈ విధంగా ప్రతి స్టాక్ ను కూడా మానిటర్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి. సో కాబట్టి ఈ రోజు నుంచి వీడియో కొంచెం లెంతీ అవుతుంది, బట్ మాక్సిమం ట్రై చేస్తాను నేను లెంత్ తగ్గించడానికి, సింప్లిఫై చేసేదాన్ని ట్రై చేస్తాను. బట్ టెంపరీగా అయితే కొంచెం మనకు లెంతీ అవుతుంది. సో ప్రస్తుతానికైతే బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ తీసుకుంటే వీక్లీలో తీసుకుంటే మనకు బుల్స్ లో ఉందండి, ఏడిఎక్స్ అనేది ఫ్లాట్ గా ఉంది. ఓకే, బుల్స్ లో ఉంది, ఫ్లాట్ గా ఉంది. ఓకే, సో బట్ డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకుంటే బేర్స్ లో ఉంది, అంటే డౌన్ సైడ్ కంటే బుల్స్ అంటే అప్ సైడ్ కి వెళ్ళడము, ఓకే, అండ్ బేర్స్ అంటే డౌన్ సైడ్ కి రావడము. బట్ ఇది కూడా మనకు ఫ్లాట్ గా ఉంది. ఇక్కడ 1 అవర్ క్యాండిల్స్ లో తీసుకుంటే బేర్స్ రైజ్ అవుతున్నాయండి, బేర్స్ రైజ్ అవుతున్నాయి. ఒక్కసారి మీకు ఆ చార్ట్స్ కూడా మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను, అప్పుడే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇది నిఫ్టీ యొక్క డైలీ టైం ఫ్రేమ్ అండి. సో ఇక్కడ చూసారా, బేర్స్ అనేది కంట్రోల్ తీసుకున్నాయి, బట్ ఫ్లాట్ గా ఉంది. సో ఫ్లాట్ గా ఉంది అంటే మనం మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే ట్రేడ్ నిఫ్టీలో కానీ బ్యాంక్ చేయకూడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఇప్పుడు 1 అవర్ లో తీసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో తీసుకుంటే మనకు కొంచెం అవకాశం అనేది కనిపిస్తుంది. చూసారా, బేర్స్ అనేది పైకి వెళ్తున్నాయి, అదే విధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే ఒకవేళ చేసుకోవాలి, ట్రేడింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ట్రెండ్ లైన్ తీసుకొని ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మాత్రమే మనము డౌన్ సైడ్ ఫోకస్ చేయాలి. ఇది ఈ విధంగానే కంటిన్యూ అయింది అంటే మనకు
ఈ బేర్స్ అంటే రెడ్ కలర్ లైన్ అనేది స్టిల్ పైకి వెళ్తూ ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది అనుకోండి, ఒక కండిషన్ 1. అదే విధంగా కండిషన్ 2 ఏంటంటే ఈ 14,650 ఈ ట్రెండ్ లైన్ గీశాను కదండి, ఆ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకు డెఫినెట్ గా ఓకే ఇంకా కిందికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో సో అది అది మీ ఇష్టం అంటే, బట్ నా రికమెండేషన్ అయితే డెఫినెట్ గా ఇంకా వెయిట్ చేయండి. ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు బ్యాంక్ నిఫ్టీకి. బట్ బ్యాంక్ నిఫ్టీకి తీసుకుంటే బ్రేక్అవుట్ అయ్యిందండి. ఓకే, ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీకి కూడా చూడండి ఒకసారి. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అండి. 1 అవర్ టైం ఫ్రేమ్ మీకు బ్రేక్అవుట్ అయింది. అదేవిధంగా బ్యాట్స్ అనేది కంట్రోల్ తీసుకుంటున్నాయి. ఏడిఎక్స్ అనేది కూడా రైజ్ అవుతుంది. కొంచెం మానిటర్ చేయండి. ఇంకా మనకు ఫాల్ అవ్వడానికి కూడా చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మరి డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నామంటే చూసారంటే ఒకసారి మీకు చాలా క్లియర్ చూపిస్తాను. ఇంకొక చూడండి, ఒక్కసారి గమనించండి. ఈ విధంగా మనకు ట్రెండ్ లైన్ అనేది కూడా బ్రేక్ అయింది అనేది మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. బట్ ఇంకా ఏడిఎక్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్ లో రైజ్ అవ్వట్లేదు కాబట్టి మనం కొంచెం వెయిట్ చేయడము, లేకపోతే కొంచెం ఒక ఇంట్రాడేలో మొమెంటం వచ్చింది అనుకుంటే మనకు మనం ఒక సైడ్ ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో అవే అండి అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్. సో ఐటీ సెక్టర్ లో చాలా క్లియర్ గా ఫ్లాట్ గా ఉన్నాయండి. సో కాబట్టి ఇట్స్ నాట్ రికమెండబుల్. సో ఫార్మా సెక్టర్ ఏంటంటే, ఫార్మా సెక్టర్ ఈ రోజు రాలేదండి. అంటే చాలా రోజులు మనకు ఆల్రెడీ బుల్స్ అనేది ఫుల్ రైజింగ్ లో ఉన్నాయి. ఓకే, వీక్లీ ఏడిఎక్స్ రైజింగ్ లో ఉంది, అదే విధంగా డైలీ ఏడిఎక్స్ కూడా రైజింగ్ లో ఉంది. బట్ ప్రజెంట్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి అండ్ ఫ్లాట్ 1 అవర్ అండ్ 15 మినిట్స్ ఫ్లాట్ గా ఉంది కాబట్టి మనం ఇది ఒకవేళ రీటెస్ట్ వచ్చినప్పుడు, ఓకే ఫార్మా సెక్టర్ రీసెట్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే, ఇక్కడ చూసారా మీరు, ఇది రీసెంట్ హై అండి 13,600. ఒకవేళ ఈ విధంగా మళ్ళా డౌన్ సైడ్ కి వచ్చి రీటెస్ట్ కి వచ్చి పైకి వెళ్తుంటే అప్పుడు మళ్ళా మనము పైకి ఫోకస్ చేసుకోవచ్చు అనేది స్థితి. బట్ ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా రీటెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఫార్మా సెక్టార్ యొక్క గమనిద్దాం. సో అంతవరకు కొంచెం వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో ఇది మనకు వాచ్ లిస్ట్. ఓకే, ఎనర్జీ సెక్టార్ కొంచెం మనకు బుల్లిష్ లో ఉందండి. సో బట్ ప్రజెంట్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఫ్లాట్ గా బేరిష్ గా ఉంది. సో ఇవి కూడా అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి ఎనర్జీ సెక్టార్ ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ చూసారంటే ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు ఒక లెవెల్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ చూసారంటే మనకు బుల్స్ అనేది కంట్రోల్ తీసుకుంటున్నాయి అండ్ ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. సో బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒకవేళ రీటెస్ట్ వచ్చి ఒకవేళ మళ్ళీ అప్ అయితే అప్పుడు మాత్రమే దాన్ని ఆలోచిద్దాం. సో అంటే ఇక్కడ మనకు డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1 అవర్ అండ్ 15 మినిట్స్ లో కొంచెము ఫ్లాట్ గా బ్యారిష్ గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి మటుకు ఎనర్జీ స్టాక్స్ కూడా పక్కన పెడదాం. ఓకే, మెటల్స్ చూసుకుంటే మెటల్స్ అనేది చాలా రోజులు మనకు బై ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి చాలా అదే ఫాల్ అయ్యేదానికి రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి ఫాల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మెటల్ స్టాక్స్ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు 1 by 1 స్టాక్ పెడదామండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని స్టాక్స్ నాట్ రికమెండెడ్ అని పెట్టేశాను. ఎందుకంటే ఇక్కడ మనకు బుల్స్ కానీ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో ఒక రకంగా, వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక రకంగా ఉన్నాయి. అవన్నీ వెంటనే ఏం చేసేసానంటే నాట్ రికమెండెడ్ అని పెట్టేసాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫిల్టర్ చేసేస్తాను నేను. సో నాట్ రికమెండెడ్ అన్ని కూడా మనకు పెట్టేస్తానండి.
దాన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక్కొక్కటి గమనిద్దామండి ఇక్కడ. ఓకే, రిలయన్స్ తీసుకుంటే రిలయన్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ఆల్రెడీ దీని యొక్క చార్ట్స్ తీసుకున్నానండి. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, రిలయన్స్ తీసుకుంటే ఇక్కడ గమనించారంటే ఒక ట్రెండ్ లైన్ అనేది చూడండి. సో కింద ఏడిఎక్స్ అనేది అంటే బేర్స్ కంట్రోల్లో ఉన్నాయి, అండ్ ఇప్పుడే ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. బట్ అదే విధంగా ఇక్కడ తీసుకుంటే రిలయన్స్ వచ్చేసి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ చేసింది. ఒకవేళ ట్రెండ్ లైన్ అనేది ఫార్మేషన్ జరిగి కింద బ్రేక్ అయితే అంటే 1900 కన్నా కిందికి వెళ్తే ఇంకా మనకు ఫాలో అవ్వడానికి చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి రిలయన్స్ ను మనము 1900 బిలో ఫోకస్ చేద్దామండి. సో సో అది కూడా డౌన్ సైడ్ ఫోకస్. ఓకేనా. సో అది రిలయన్స్ యొక్క థింగ్. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సేమ్ అదే విధంగా మనకు ట్రెండ్ అనేది బ్రేక్ చేసే మటుకు తీసుకునేది లేదు. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెంపరీగా వదిలేయండి, చూద్దాం. యా, చూడండి ఇక్కడ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఉంది. సో ఈ ట్రెండ్ లైన్ మనకు బ్రేక్ అయితే తప్ప మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాస్ అనేది కంట్రోల్ తీసుకుంటున్నాయి. అదేవిధంగా బట్ ఏడిఎక్స్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి 1380, 1390, 1380 రేంజ్కి వచ్చి అది ఇంకా కిందికి ఫాల్ అవుతుంటే మటుకు మళ్ళా మనకు చాలా క్లియర్ గా డౌన్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు 1310. ఓకే, సో 13 ఇక్కడ చూసారంటే 1310 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉంది. ఒకవేళ ఇక్కడ మనకు కానీ కింద చూస్తే మటుకు ఏడిఎక్స్ లో బేర్స్ అనేది కంట్రోల్ లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఒకవేళ అదే కంటిన్యూ జరుగుతూ మటుకు 1310 కింద ట్రేడ్ అవుతుంటే మటుకు ఒకవేళ అక్కడ హోల్డ్ అయ్యి అదే లెవెల్లో హోల్డ్ అయ్యి కిందికి వస్తుంటే మటుకు మనం నెక్స్ట్ టార్గెట్ 1250, 1240 వరకు ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇంకా వీక్నెస్ అనేది ఇన్ఫోసిస్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనకు బ్యాట్స్ అనేది రైజ్ అవుతున్నాయి. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ లో డౌన్ సైడ్ ట్రెండ్ బ్రేక్ డౌన్ హ్యాపెండ్. ఏడిఎక్స్ రైజింగ్ ఫోకస్ సెల్. సో డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏమైందంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే ఇక్కడ చూసారంటే మనకు ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ చేసిందండి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది. చూసారా ఈ ట్రెండ్ అని బ్రేక్ చేసేసింది. సో బట్ ఏడిఎక్స్ అనేది వరస్ట్ గా ఉందండి కొంచెం, కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేసిన మంచిదే, నో ప్రాబ్లం. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకవేళ ఎస్ అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ ఏడిఎక్స్ అనేది రైజ్ అయితే డైలీ టైం ఫ్రేమ్ లో అప్పుడు మీరు యూ కెన్ సీ మోర్ ఫాల్ ఇన్ ద ఐసిఐసిఐ బ్యాంక్. ఓకేనా. సో దీన్ని కూడా మనం చార్ట్ తీసుకుందాం. ఇది ఏడిఎక్స్ ఓకే, ఇది కూడా ఈ చార్ట్స్ అన్ని మీకు చాలా క్లియర్ గా పంపిస్తానండి. సో తర్వాత వచ్చేసి మనకు తీసుకుంటే టీసీఎస్ అండి. టీసీఎస్ లో వచ్చేసి మనకు 1660 కింద మనకు ట్రేడ్ అవుతుంది మనకు టీసీఎస్. చూడండి మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశాను.
సో 30-50 కన్నా కింద ట్రేడ్ అవుతుంటే అండ్ ఇక్కడ బట్ డైలీ టైం ఫ్రేమ్ లో ఏడిఎక్స్ అనేది రైజ్ అవ్వట్లేదు. బట్ ఆ రైజ్ అనేది స్టార్ట్ అయినట్టు మనకు మన టీసీఎస్ లో కూడా ఒక బిగ్ ఫాల్ అనేది కనబడుతుంది. ఓకే, సో 30-50 అండి, దీన్ని అప్డేట్ చేస్తాను. 30-50. ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి. సో 1660 కింద మనము ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ వీక్నెస్ అనేది చూడొచ్చు. చూసారా ఇక్కడ ఇప్పుడే ఏ బ్యాట్స్ కంట్రోల్ తీసుకుంటున్నాయి, అదేవిధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతున్నట్టు కనబడుతుంది. సో ఇక్కడ తీసుకుంటే మనకు ట్రెండ్ లైన్ అనేది కూడా సో 1665 స్ట్రాంగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 1710 తీసుకోవచ్చు. 1710. ఓకే, 1710 కన్నా కింద ట్రేడ్ అవుతుంటే మనకు మనం ఇంకా కోటక్ బ్యాంక్ లో ఇంకా వీక్నెస్ అనేది చూడొచ్చు. ఓకే, ఎస్. హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ అనేది కొంచెము మనకు బ్రేక్అవుట్ కూడా ఇచ్చిందండి. డైలీ టైం ఫ్రేమ్ లో బ్యాట్స్ లో కంట్రోల్ ఉంది, అదేవిధంగా బ్రేక్అవుట్ కూడా జరిగింది. ఓకే, మనకు నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్. చూడండి ఇక్కడ మనకు చాలా క్లియర్ గా ట్రెండ్ అనేది బ్రేక్అవుట్ చేసింది. చూసారా, అదేవిధంగా ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. ఓకే, ఏడిఎక్స్ రైజ్ ట్రై చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు బ్యాట్స్ కంట్రోల్ తీసుకున్నాయి. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత నార్మల్ గా మనకు రీటెస్ట్ అనేది జరుగుతుందండి. రీటెస్ట్ అనేది జరుగుతుంది. ఒకవేళ రీటెస్ట్ కు ఏదైనా రేపు ఒక క్యాండిల్ వచ్చింది అంటే 2360, 2380 ఈ రేంజ్ లో ఎక్కడైనా సరే మనకు ఈ లెవెల్ వరకు మళ్ళా వచ్చి ఒకవేళ ఫాల్ అవుతుంటే మనకు మనము డౌన్ సైడ్ ఫోకస్ చేయొచ్చు. ఓకే, హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్. ఎస్, సో దీని ఫోకస్ ఎక్కువ చేయొచ్చండి మనము. 2360 or 2380. ఇది మంచి డౌన్ సైడ్ ఫాలో అవడానికి మళ్ళీ ఛాన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడానికి అవకాశం. ఓకేనా, కాబట్టి దీన్ని ఎక్కువ ఫోకస్ చేయండి హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్. సో దాన్ని ఇక్కడ మనము కొంచెం రెడ్ కలర్ లో అదే విధంగా మార్క్ చేస్తాము, హైలైట్ చేస్తాము. ఓకే, సో అంటే ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మనకు దిస్ ఇస్ కన్ఫర్మ్. సో ఇక్కడ చూసారంటే ఇంకా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మారుతి సుజుకి ఇవన్నీ ఏంటంటే వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ దీనిలో మొమెంటం, ఏడిఎక్స్ మొమెంటం అనేది వస్తే మటుకు మనము స్ట్రాంగ్ గా ఫోకస్ చేద్దాం. ఓకే, తర్వాత హిండాల్కో తీసుకుంటే హిండాల్కో ఒకవేళ రెండు కూడా రైజింగ్ లో ఉందండి. సో ఒకవేళ 375 అనేది రీటెస్ట్ చేసుకునింది అంటే హిండాల్కో ఒకవేళ హిండాల్కో గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ చాలా హైకి వెళ్ళింది. ఓకే, ఈ లెవెల్ మళ్ళా మనకు రీటెస్ట్ చేసింది చూడండి. ఓకే, మళ్ళా ఇలా కిందికి వచ్చి పైకి వెళ్తుంటే మటుకు మళ్ళీ మనము అప్ సైడ్ కి ఫోకస్ చేద్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకుని 375, 380 రేంజ్ లో మనము దాన్ని హిండాల్కో ఫోకస్ చేద్దాం. తర్వాత వచ్చేసి టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ 325 పైన. ఓకే, 325
ఇక్కడ చూసారంటే ప్రజెంట్ వచ్చేసి ఈ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్, స్మాల్ రెసిస్టెన్స్ కనబడుతుంది. ఒకవేళ ఈ నుంచి ఇంకా అప్ సైడ్కి వెళ్తుంటే మటుకు మళ్ళా మనకు 350 రేంజ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది, అదేవిధంగా బుల్స్ అనేది కంట్రోల్లో ఉన్నాయి. ఓకే, సో ఇదండి టాటా మోటార్స్. ఓకే, తర్వాత డివిస్ ల్యాబ్ అండి. డివిస్ ల్యాబ్ వచ్చేసి మనకు 3900 వాళ్ళు రీటెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ దాని మీద ఫోకస్ చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ దివీస్ ల్యాబ్ అనేది ఈ రేంజ్కి వచ్చి 3900 వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంటే అప్పుడు దీని మీద ఫోకస్ చేద్దాం. చూసారా ఇక్కడ కంప్లీట్ గా కంట్రోల్ అనేది బుల్స్ లో ఉంది అండ్ ఏడిఎక్స్ కూడా రైజ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇవి మనం డెఫినెట్ గా పాటించవలసిన సూత్రాలు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు మనము గ్యారంటీగా ఫోకస్ చేయాల్సినవి ఇక్కడ గ్రీన్ కలర్ లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ మనము స్ట్రాంగ్ ఫోకస్ వచ్చి యూపీఎల్ అండి. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ రీటెస్ట్ చేసిందంటే డౌన్ సైడ్ తీసుకోవచ్చు. అదే విధంగా యూపీఎల్ అండి, యూపీఎల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాకు చూసారా ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసిందండి. ఇక్కడ 670 అనేది ఒకవేళ 670కి ఈ విధంగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళా పైకి వెళ్తుంటే మనము అప్ సైడ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కు చూడొచ్చు దీని లెవెల్స్. ఓకే, కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్. అదే విధంగా ఇక్కడ చూసారంటే మనకు చాలా క్లియర్ గా ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది. అదే విధంగా బేర్స్ అనేది బుల్స్ అనేది కంట్రోల్లో ఉంది. కాబట్టి డెఫినెట్ గా మీరు యూపీఎల్ ని ఫోకస్ చేయండి. యూపీఎల్ ఒకటి అండ్ ఇక్కడ మనకు ఉందా యూపీఎల్ లేదు. ఓకే, రీటెస్ట్ 7 ఓకేనా. మనకు స్ట్రాంగ్ వచ్చేసి హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే నేను మీకు చెప్పేది క్లియర్ గా అర్థమవుతుందో లేదో అయితే నాకు తెలియదు. బట్ డెఫినెట్ గా ఒక పాయింట్ అయితే నేను చెప్పగలను ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు సూపర్ ట్రెండ్ యూజ్ చేసుకుని ఓకే డెఫినెట్ గా సపోర్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ అనేది క్లియర్ గా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను సూపర్ ట్రెండ్ లైన్ పెట్టుకున్నాను, సూపర్ ట్రెండ్ 7-1 పెట్టేసుకున్నానండి డైలీ టైం ఫ్రేమ్ లో. ఇక్కడ చూసారంటే మనకు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అదేవిధంగా రీటెస్ట్ కూడా జరిగింది. ఇప్పుడు ట్రెండ్ అండ్ బ్రేక్ కూడా జరిగింది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మనకు బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ప్రాబ్లం అనిపించేది ఏంటంటే ఏడిఎక్స్ రైజ్ అవ్వట్లేదు. ఆ ఏడిఎక్స్ రైజ్ అయితే మటుకు ఇంకా మనకు చాలా స్ట్రాంగ్ ఫర్దర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని షేర్ చేస్తాను. ఓకే, అదేవిధంగా నిఫ్టీ అండి చూసారా ఇక్కడ మనకు ఏ విధంగా మనకు సూపర్ ట్రెండ్ అనేది కూడా ఇక్కడ బ్రేక్ అయింది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. బట్ బ్రేక్అవుట్ అవ్వనివ్వండి, తొందర ఏం లేదు. బట్ ఇక్కడ తీసుకుంటే జస్ట్ బ్యాట్స్ ఇప్పుడే వచ్చాయి, బట్ ఏడిఎక్స్ అనేది ఇంకా రైజ్ అవ్వలేదు. బట్ ఇంకా కొంచెం మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏడిఎక్స్ రైజ్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటంటే
ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది బాగా కరిగిపోతాయండి మనకు. ఈ విధంగా క్లారిటీ లేకుండా అప్ అండ్ డౌన్ వచ్చాయంటే డెఫినెట్ గా మనకు ఆప్షన్ బయర్స్ ప్రీమియం అనేది కరిగిపోతుంది, లాసెస్ లోకి రావడానికి చాలా క్లియర్ గా అవకాశం ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా దయచేసి నేను చెప్పిన సలహాలు ఈ రోజు నుంచి చాలా క్లియర్ గా పాటిద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం ఏవైతే స్టాక్స్ మనం మెన్షన్ చేశామో రికమెండేషన్, ఇక్కడ మటుకు దాన్ని మాత్రమే ఫోకస్ చేద్దామండి. సో ఇది అండి మన అనాలిసిస్. మనము ఏది మిస్ అవ్వకుండా మొత్తం 50 స్టాక్స్ మీద ఫోకస్ చేసుకుని ప్రతిదీ అంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక స్టాక్ ఫోకస్ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. యా, ఇంకొక విషయం ఇక్కడ బజాజ్ ఆటో కూడా ఒకసారి నేను చెప్పాలి. బజాజ్ ఆటో, సో బజాజ్ ఆటో ఒకసారి గమనించకుంటే బజాజ్ ఇక్కడ మీరు గమనించారంటే బజాజ్ ఆటో ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ మీకు డైలీ టైం ఫ్రేమ్ లో బ్రేక్అవుట్ కూడా జరిగిందండి. అదే విధంగా బుల్స్ కూడా అప్ సైడ్ లో ఉన్నాయి. బట్ ఏంటంటే ఏడిఎక్స్ కొంచెం ఫ్లాట్ గా ఉంది. అది కొంచెం రైజ్ అయిందంటే మటుకు చాలా మనకు బిగ్ మూమెంట్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 4000 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ అనేది కనబడుతుంది. ఒకవేళ ఈ 4000 కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే మటుకు బజాజ్ ఆటో చాలా హై లెవెల్స్ వెళ్ళడానికి కూడా చాలా క్లియర్ గా అవకాశాలు ఉన్నాయి. వెయిట్ చేద్దాం. ఏదో నేను చెప్పింది 100% అని కాదు, బట్ కిందికి కూడా రావచ్చు. బట్ ఏంటంటే ఈ 4000 బ్రేక్ అయితే మటుకు మళ్ళీ మనకు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇదండి ఈరోజు మన అనాలిసిస్. ఏ స్టాక్ కూడా మిస్ అవ్వకుండా మనం ఏడిఎక్స్ ద్వారా వాచ్ చేసుకుంటాం. మీరు చాలా రీసెంట్ కాలంలో చాలా స్టాక్స్, మంచి మంచి స్టాక్స్ అనేది మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ప్రతిరోజు ఈ విధంగా మానిటరింగ్ చేసుకుంటూ వస్తే డెఫినెట్ గా మనకు మంచి మంచి స్టాక్స్ లో కూడా మనము మనీ సంపాదించుకోవచ్చు అని మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, కాబట్టి దయచేసి నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నేర్చుకోండి దయచేసి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. మీరు డెఫినెట్ గా ఇంకా మంచి మంచి రికమెండేషన్స్ డైలీ మనం దాంట్లో పోస్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.